నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో ఉన్నారు సెంటర్ ఫర్ లిబర్టీ వ్యవస్థాపకులు, అదేవిధంగా సామాజిక రాజకీయ నిపుణులు నల్లమోతు చక్రవర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అనంత్ గారు, బాగున్నారండి? బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నార్మల్గా సాధారణంగా ఒక మాటకు వస్తా, నేను మన దేశంలో వ్యవస్థలన్నీ కూడా ఒకే విధంగా పనిచేయవని చెప్పి కూడా నిర్ధారణ గురవుతున్న పరిస్థితి. ప్రతిసారి ఇదే రకంగా కూడా వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాంకుల సెక్టర్కి వస్తే, అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్త సుబ్బిరామరెడ్డి గారి విషయంలో ఇప్పుడు సామాన్య ప్రజలకు ఒక విధంగా, అదేవిధంగా పెద్దోళ్ళకు ఒక విధంగా, అంటే పేదోడికి ఒక విధమైన న్యాయము, పెద్దవాళ్ళకి ఇంకో విధమైన న్యాయము. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, గాయత్రి ప్రాజెక్ట్ విషయంలో మొన్న నేషనల్ కంపెనీల వన్ టైం సెటిల్మెంట్ కింద 2,400 కోట్లు సంథింగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, కానీ 2,400 కోట్లు మీరు కట్టేయండి అన్నట్టు కూడా చెప్పినట్టు కూడా వార్తలు వచ్చిన పరిస్థితి. అంటే దాదాపుగా 5,700 కోట్లు ఎగ్గొట్టినట్ట. మొత్తానికి కూడా వాళ్ళు బ్యాంక్ నుంచి కూడా 8,100 రుణం తీసుకున్నారని చెప్పేసి కూడా వార్తలు వచ్చిన క్రమంలో ఎట్లా చూస్తారు దీన్ని, అంటే ఏం చెప్తారు సార్? సో భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో ఫ్రీ మార్కెట్లు, ప్రైవేటీకరణ ఉన్న దేశాల్లో కూడా బ్యాంకుల విషయానికి వస్తే బ్యాంకులన్నీ కూడా ప్రభుత్వం పిడికిల్లో ఉంటాయి. మొత్తం ఆర్థిక వ్యవస్థని సరళీకరించినా కూడా బ్యాంకులు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. కాబట్టి బ్యాంకుల్లో ఒక రకమైన సమస్య కాదు, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. భారతదేశంలో ఇంకాస్త ఎక్కువ, ఎందుకంటే మన దగ్గర ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కువగా ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు ప్రైవేట్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి లాంటి కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయి. గవర్నమెంట్ బ్యాంకుల్లో సమస్యలు మరీ అధికం, ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంకుల మీద రాజకీయ నాయకుల అజమాయిషీ ఉంటుంది, వాళ్ళ ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి. సుబ్బరామరెడ్డి గారితో చిన్న కేసు, మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు పెద్ద ఆర్థిక సంక్షోభం. ఓకే, ఇది 2014లో వచ్చినప్పుడు బ్యాంకింగ్ రంగం అసలు ఎట్లా బయటకు వస్తుందన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కదా ఇప్పుడు మీరు చెప్పే సుబ్బరామరెడ్డి గారి కేసు కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అన్నప్పుడు ఆయన 2 లక్షలు 3 లక్షల కోట్ల రూపాయల బెయిల్అవుట్ చేయాల్సి వచ్చింది ప్రభుత్వ రంగ బ్యాంకులకి. లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ అంటారు, ఇంకోటి అంటారు. బట్ బాటమ్ లైన్ ఏంటంటే బ్యాంకులు దగ్గర డబ్బులు లేవు, కాబట్టి ప్రభుత్వం డబ్బులు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ బ్యాంకుల్లో ఏదున్నా కూడా ఈరోజు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కన్నా కూడా ఒత్తిళ్ళు, ఇతర కారణాలతో ఇబ్బందులు ఉన్నాయి. 1. రెండవది, మనకు పెద్ద అపోహ ఉంది. బ్యాంకు దగ్గర మనం అప్పు తీసుకుంటే 100% అప్పు వెనక్కి కట్టాలి, లేకపోతే వాడు దొంగో దుర్మార్గుడు అన్న భావం ఒకటి ప్రజల్లో చాలా గట్టిగా మన నాయకులు, మన మీడియా కూడా నాటింది. బ్యాంక్ అప్పిస్తే ఇట్ ఈస్ నాట్ రిస్క్ ఫ్రీ. ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు, ఇట్ ఈస్ నాట్ రిస్క్ ఫ్రీ, ఇట్ గోస్ అప్ అండ్ ఇట్ గోస్ డౌన్. అదేవిధంగా బ్యాంక్ ఒకరికి అప్పిచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ రిస్క్ ఫ్రీ. కాకపోతే స్టాక్ కన్నా కూడా బ్యాంక్ రిస్క్ తక్కువ. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు మీరు ఒక వ్యాపారం పెట్టారు, వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు, పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా మీకు డబ్బు సరిపోదు. ఏమంటే ఒక వ్యాపారానికి 10 కోట్లు కావాలి, 10 కోట్లలో మీరు 2 కోట్లు పెట్టుబడి పెట్టారు, ఒక 5-6 కోట్ల అప్పు కావాలి, బ్యాంక్ నుంచి తీసుకుంటారు. సో మీరు ఎప్పుడైనా దివాలా తీస్తే బ్యాంక్ విల్ హ్యావ్ ద ఫస్ట్ ఆస్క్. మీ ఆస్తులు ఒక 6 కోట్లు ఉన్నాయనుకోండి, అమ్మితే 6 కోట్లు వచ్చాయనుకోండి, బ్యాంకు తీసేసుకుంటుంది 6 కోట్లు. 8 కోట్లు వచ్చాయనుకోండి, బ్యాంక్ 6 తీసుకోగా మీ పెట్టుబడి మందం మీకు 2 కోట్లు వస్తాయి. బట్ బ్యాంక్ ఈజ్ నెవర్ రిస్క్ ఫ్రీ. ఉదాహరణ విజయమాల్య పారిపోయాడు దేశం నుంచి అనే నో. ఇప్పుడు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ దివాలా తీసింది, బ్యాంకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. బ్యాంకు ఉదారంగా ఫ్రీగా ఇవ్వలేదు డబ్బులు, బ్యాంకు కూడా పెట్టుబడి పెట్టింది, బట్ బాండ్స్ రూపంలో, అప్పు రూపంలో. మన దేశంలో భావన ఏంటంటే, ఎవరన్నా బ్యాంకు దగ్గర అప్పు తీసుకొని ఎగ్గొడితే వాడు దొంగ అంటారు. నో, బ్యాంకు కూడా వ్యాపారంలో అప్పు పెట్టింది, కొంత బ్యాంకు కూడా రిస్క్ ఉంటుంది. అన్ని అప్పులు వెనక్కి రావు 100%. దిట్ ఈస్ కాల్డ్ పార్ట్ ఆఫ్ ద రిస్క్ అండ్ అసెస్మెంట్. నౌ మీరు అడిగే ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మరి సామాన్యుడికి వెసులుబాటు ఎందుకు ఇవ్వరు అనేది. ఎస్, ఇట్ ఈస్ ఎ వెరీ ఫెయిర్ క్వశ్చన్. నేను ఇందాక చెప్పినట్లు దానికి సమాధానం ఏంటంటే, బ్యాంకులు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి ఈరోజు లేదు. బ్యాంకు మీద రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి.
అయ్యేసరికి వ్యవసాయం చేసేవాడు ₹1,00,000 అప్పు అడిగితే 10 లక్షల గ్యారంటీ అడుగుతున్నారు. ఇప్పుడు గ్రామంలో వ్యవసాయం చేసేవాళ్ళు సరే 1,00,000 కాదు, కొంచెం పెద్ద మొత్తం. నేను వ్యవసాయ లోన్ తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను చాలా కాలంగా వ్యవసాయం చేస్తున్నాను. తీసుకుంటే వ్యవసాయ భూమి పెడితే సరిపోదు బ్యాంకుకి, అర్బన్ ప్రాపర్టీ పెట్టాలంటారు. వాళ్ళు ఇచ్చే 20-30 లక్షల లోన్కి దాదాపు ₹2 కోట్ల ప్రాపర్టీలు కొలాటరల్గా పెట్టాం. సో ఇట్ ఈస్ అన్ఫేర్. ఐ యాక్సెప్ట్ ఇట్. ఇట్ ప్రాబ్లీ నీడ్స్ రిఫార్మ్స్, ఇట్ నీడ్స్ లెస్ ఇంటర్వెన్షన్. ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఫేర్గా ఉంటాయి బ్యాంకులు. ఎంతసేపు బ్యాంకు చూసేది ఏంటి, నేను ఇచ్చిన అప్పుకి నాకు వడ్డీ రావాలి, ప్రిన్సిపల్ రావాలి, అవతల దివాలా తీయొద్దు. దే అసెస్ ఎండ్ ఆఫ్ ద డే. వాళ్ళకేం మీ నందుగారంటే ఇష్టం లేకపోవడం, నందుగారంటే కోపం ఉండటం అట్లే ఉండదు. బట్ దే ఆర్ యూజువల్లీ మోర్ అట్రాక్టెడ్ టు హై నెట్వర్త్ ఇండివిజువల్స్, అసెట్స్ ఉన్న వాళ్ళతోటి రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి. అది సో 2 యాంగిల్స్. ఒకటేమో బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం, 2 ప్రజల్లో ఉన్న అపోహ. మన నాయకులు, మన మీడియా చొప్పించింది ఏంటంటే బ్యాంకు దగ్గర అప్పు తీసుకుంటే గ్యారంటీగా ఇవ్వాలని. నో, దెర్ ఇస్ నో. బ్యాంకు కూడా రిస్క్ ఉంది. బ్యాంకు పెట్టుబడి పెట్టింది ఒక వ్యాపారంలో. మీరు ఇవ్వలేని పరిస్థితుల్లో బ్యాంక్రప్సీ అంటాం. బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసిన తర్వాత ఏమవుద్ది, ఆర్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు మన వాళ్ళు. బ్యాంక్రప్సీ, బ్యాంక్ వచ్చి అసెస్ చేస్తుంది. మీకు 10 కోట్లు అప్పు ఇచ్చాను, ఈ మొత్తం అమ్మేస్తే ఎంత వచ్చింది, 6 కోట్లు. అడ్జస్ట్ అయిపోవాల్సిందే. దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ. నేరం ఏం చేయలేదు మీరు. అగైన్ ఐల్ గివ్ యూ ద సేమ్ ఎగ్జాంపుల్. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ దివాలా తీసింది, విజయ్ మాల్యా జైలుకు పోడు. కింగ్ఫిషర్ వ్యాపారం దివాలా తీసింది అంతే. బ్యాంకులు నష్టపోతాయి, విజయ్ మాల్యా తన పెట్టుబడి నష్టపోతాడు. బట్ దెర్ ఆర్ అదర్స్ హూ చీట్ బ్యాంక్స్. చాంస్కిన్ ఒక అతను ఉన్నాడు, అతను బ్యాంకులు మోసం చేశాడు, అబద్ధాలు చెప్పి లేని ఆదాయాలను సృష్టించి, అట్లా అది మోసం. బట్ ఫెయిర్గా నేను ఈ వ్యాపారం చేస్తున్నాను, ఈ 10 కోట్ల అప్పు తీసుకున్నాను, 10 కోట్ల అప్పుల్లో చేసినా కూడా వ్యాపారం దివాలా తీసిందంటే ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్.